గుంటూరు కారం సినిమా చూశాను. ఇంటర్వెల్ వరకు గుంటూరు కారము, ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. కాకపోతే త్రివిక్రమ్ గారు కొంచెం దాన్ని సినిమాని ఇంకా పుషప్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండే అనుకుంటున్నాను. తమన్ గారు కానీ ఏంటంటే కొద్దిగా బీజిఎం కానీ ఇంకా చాలా బెటర్గా వర్క్ చేసి ఉండొచ్చు. ఏంటంటే మహేష్ బాబు గారు అవుట్పుట్ ఏ విధంగా ఇచ్చారంటే ఆ విధంగా ఇచ్చారన్న డాన్స్ కానీ ఏంటంటే వేరే లెవెల్లో ఉంది బ్రో. సినిమా మొత్తానికి అయితే మీరు చూడండి, మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంబీ అంటే మహేష్ బాబు కాదన్న బాస్ ఆఫ్ మాస్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. వెన్నెల కిషోర్ కామెడీ కానీ చాలా బాగుంది. ఇంకోటి రావు రమేష్ వీళ్ళందరి క్యారెక్టర్లు కానీ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్ అన్న ఆ బీడీ దాగే స్టైల్, అగ్గిపెట్టి కొట్టే స్టైల్, అదే ఒక 5-6 దిక్కలు ఉంటుంది. ఆ మిర్చి యార్డ్లో ఫైట్ ఉంది, మరి క్లైమాక్స్ సీన్లో ఫైట్ ఉంటుంది. అదవుతే అసలుకి పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. మహేష్ బాబు గారు ఏంటంటే ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇచ్చారనే చెప్పొచ్చు అన్న. మార్క్ కనిపించలేదన్న, మహేష్ బాబు మార్క్ కనిపించిందన్న. త్రివిక్రమ్ మీద కొద్దిగా ఫైర్గా ఉన్నాను నేను అదే చెప్తాను. మా మహేష్ బాబు గారు 100కి 300% ఈ బట్టి ఈ విధంగా ఉంది. త్రివిక్రమ్ మార్క్ అని చూపించుంటే 100కి 500% బావాల్సి ఉంది అనమాట. నేను ఒకటే చెప్తాను త్రివిక్రమ్ గారికి, నువ్వు మైకుల ముందు ఏదో పెద్ద డబ్బా కొట్టొద్దు, నువ్వు స్టోరీ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయి. ఏంటంటే లాస్ట్ టైం అజ్ఞాత్ వచ్చి ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. దీనికి కానీ కొంచెం కొంతమంది డిసప్పాయింట్ అవుతా ఉన్నారు, లోపల నలుగుతూ ఉన్నాం మేము. ఆ బాధ అనేది చెప్పుకోలేకుండా అన్నమాట. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయి అసలు మహేష్ బాబు డేట్లు ఇవ్వడమే గొప్ప విషయం. ఆ గొప్ప విషయం ఉన్నప్పుడు నువ్వు ఎలా వాడుకోవాలి దాన్ని. ఏందా తమన అంత లావు పెరుగుతున్నావు, మ్యూజిక్ మీద శ్రద్ధ పెట్టరా నాయన, అసలు ఇంకెందుకులేనా, కడుపు కాలిపోతా ఉంది. కాకపోతే ఏంటంటే మహేష్ బాబు గారికి ఏంటంటే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాన్సే సినిమాని తీసుకెళ్తారన్న. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే బాగుందన్న, సినిమా బాగుంది. ఆ బాగుండేదాన్ని ఇంకా బాగా చూపించుంటే బెటర్గా ఉండనిపిస్తుంది అన్న. సినిమా ఘోరంగా ఏం లేదన్న, సినిమా బాగుంది. ఏంటంటే త్రివిక్రమ్ గారు ఇంకా ఫోకస్ చేస్తుంటే దీన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోవాల్సింది. పైన కూర్చోవాల్సిన సినిమాని ఏంటంటే నార్మల్లో పెట్టాడు త్రివిక్రమ్ సినిమా. అది కావాలని చేశాడో దేనికి చేశాడో నాకైతే అర్థం కాలేదన్న. నేనైతే ఫుల్ కొద్దిగా ఫైర్ మీదే ఉన్నాను, ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారి మీద, తమన్ గారి మీద నేను ఫైట్స్ ఎలా చేస్తున్నాడు అన్న మహేష్ బాబు. ఆ మిర్చి యార్డ్లో ఫైట్ అవుతుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అసలు బీజం వస్తుందిరా గూస్ బంప్స్ అంటే అక్కడ స్లో అయిపోయినాడు తమన్. ఏం పని ఆయన తమన్ ఇది, ఇంకెందుకు అన్న పోటీ పడుతుంది అన్న. మహేష్ బాబు కల్ట్ హీరో మహేష్ బాబు అన్న. అదేంటంటే నేనేం చెప్తానంటే స్టోరీ కంటెంట్ అన్ని బాగున్నాయి, ఇంకా దాన్ని బెటర్గా చూపించవచ్చు అని నేను చెప్తా ఉన్నాను. మహేష్ బాబు గారు డాన్స్ కానీ గత చిత్రాల్లో కన్నా ఈ సినిమాలో మాత్రం పీక్స్ ఎరగ తీసాడనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. థ్యాంక్ యూ. హనుమాన్ అన్న ఒకటే చెప్తున్నా, దయచేసి హనుమాన్ తోటి కంపేర్ చేయొద్దన్న. దేవుడి సినిమా ఇది, మాస్ సినిమా, దానికి దీనికి సంబంధం లేదు. ఏ సినిమా అయినా కానీ మహేష్ బాబు గారు దేవుడి సినిమా చేసినా కానీ మిగతా వాళ్ళు ఆ సినిమాతో కంపేర్ చేయొద్దు. రేపు ఇంకా సైంధవ, నా స్వామి రామ వీటితో కంపేర్ చేసుకొని దయచేసి హనుమాన్కి కంపేర్ చేయొద్దన్న. దేవుడి సినిమా ఓకే అన్న. మరి నేనైతే బిలో యావరేజ్ ఇస్తాను. మరి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింటింగ్గా అనిపించింది. చాలామంది అయితే అదే లైక్ డిసప్పాయింటింగ్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం అన్ని. అంటే మహేష్ బాబు యాక్టింగ్ నిరూపించుకున్నా కానీ త్రివిక్రమ్ ఆడుకోలేదా సరిగా? అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. మహేష్ బాబు అయితే దుమ్ము దులిపేశారు అసలు 200%. డాన్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ, అతని ఎలివేషన్ సీన్స్ కానీ సూపర్ అసలు. సో అట్లీస్ట్ అదేనా ఫ్యాన్స్కి అట్లీస్ట్ అది వర్కౌట్ అయింది. కానీ ఎలివేషన్ సీన్స్ కూడా లేవనిపించింది అండ్ అలా డల్గా వర్కౌట్ అయింది. కామెడీ ఓకే, శ్రీలీలతోటి కామెడీ అలాగా నడిపించాలని చూసారు, అది కూడా ఓకే, మరి అంత ఇంప్రూవ్ అవ్వలేదు. అంటే దిల్ రాజు ఈ సినిమా పోతుందని తెలిసి ఆ థియేటర్ ఎవరీ చేయకుండా మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేశాడు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? అది టైమే చెప్పేస్తుంది అన్న, అది మనం కమెంట్ అవుట్ చేయాల్సిన లేదు. అది కొన్ని డేస్లో మనకే తెలిసిపోద్ది ఎన్ని థియేటర్స్లో ఆడుతుంది దాన్ని బట్టి. ఫైనల్ రేటింగ్ ఎంత సార్? నేనైతే 2.5 ఇస్తాను. కామెడీ ఉంది బ్రో, కామెడీ ఫుల్ ఉంది. అంటే అమ్మ సెంటిమెంట్ అంటే హీరో గారు యాక్టింగ్ 100% ఇచ్చారు. క్లైమాక్స్ హనుమాన్ ఇంకా చూడలేదు. అండ్ సో గుంటూరు కారం పర్లేదు బ్రో, అంటే చూడొచ్చు, జస్ట్ వన్ టైం వాచ్ అలా అనమాట.